మనిషి పైకి ఎదగడానికి ముఖ్యమైన 7 విషయాలు ఏమిటో తెలుసుకుందామా? 1. ఉన్నదాంట్లోనే సర్దుకుపోవటం. రెండవది ఓటమిలో కృంగిపోకుండా ఉండటం. మరి మూడవది పేదరికంలోనూ నిజాయితీగా ఉండటం. నాలుగవది మాట తీరులో సరళత్వం ఉండటం. 5. కోపంలో కూడా స్థిరంగా ఉండటం. 6. కష్టాలను తట్టుకునే శక్తి కలిగి ఉండటం. 7. ప్రతి మనిషిని గౌరవించటం. ఈ 7 విషయాలు మనిషిలో ఉన్నట్లయితే ఆ మనిషి ఎప్పటికీ విజయాన్ని సాధిస్తాడు. శాంతంగా ఉన్నవాడే లైఫ్‌లో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. మీకు విలువ ఇచ్చేవారితో వినయంగా మాట్లాడండి. మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి. మీ విజయమే వారికి సమాధానం చెబుతుంది. గతాన్ని తలుచుకుని బాధపడకండి. భవిష్యత్తును నిర్మించుకోవటానికి గట్టిగా ప్రయత్నించండి. ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి. తలెత్తుకుని ముందడుగు వేయండి. మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి. నీకు నచ్చని మనిషి గురించి ఎప్పుడూ మాట్లాడకు. ఇష్టం లేని వ్యక్తిని తలవకు. నిన్ను చులకనగా చేసేవారిని అస్సలు పట్టించుకోకు. అప్పుడే నీవు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటావు. మీకు ఇష్టమైన వాళ్ళు ఎప్పటికీ మీ పక్కనే ఉండేలా చూసుకోండి. ఏ పరిస్థితి ఎదురైనా మీకు ఇష్టమైన వారిని మీరు ఎప్పటికీ వదులుకోకండి. మీరు బాధ్యత తీసుకోకుండా గెలవలేరు. బాధ్యత తీసుకుంటే ఓడిపోలేరు. మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలే కానీ భారం అవ్వకూడదు. మీరు ఒకరికి బలం అవ్వటానికే ప్రయత్నించండి. ఈ సొసైటీలో చాలామంది మంచివాళ్ళు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు సాక్ష్యం దొరకకపోవటమే. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం అంటే. ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఉంటుంది. ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం తప్పకుండా ఉంటుంది. ప్రతి దుఃఖం వెనుక సుఖం ఎల్లప్పుడూ ఉంటాయి. నువ్వు తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు. నీకు తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడటం చాలా గొప్ప విషయం మిత్రమా. ఉదాహరణలు ఇవ్వడం చాలా తేలిక. కానీ ఒకరికి ఉదాహరణగా నిలబడటం చాలా కష్టం. ఇదండి మరి ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ని మంచి మాటల్లో ఏ మాట మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.